సాయితేజ మృతి పట్ల విద్యార్థులు చెప్పారు. అయితే దీనికి సంబంధించి కాలేజీకి సంబంధించిన యాజమాన్య తరపు శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి కూడా అసలు ఏం జరిగిందనేది మనం తెలుసుకుందాం. అంటే సాయితేజ మృతికి మహిళా లెక్చరర్ బేగం ఎవరైతే ఉన్నారో ఆమె వేధింపులే కారణం అని చెప్తూ ఉన్నారు. ఇటు మానసికంగా లైంగికంగా కూడా వేధించారనేది విద్యార్థులు చెప్తున్నది. ఇది మీ దృష్టికి ఏమన్నా వచ్చిందా? వాళ్ళు చెప్తున్న దాంట్లో ఏమన్నా వాస్తవం? సార్ ఇప్పటి వరకు అయితే నా దృష్టికి అయితే మాత్రం ఇప్పటికి వచ్చి ఏం రాలేదు. పిల్లలైతే మాత్రం అంటున్నారు. బట్ డెఫినెట్గా అది కానీ ప్రూవ్ అయ్యి నిజమని చెప్పి వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అంటున్నారు. నాకు ఇన్ రైటింగ్ నాకు రాసి ఇచ్చి నాకు ప్రూఫ్స్ తోటి ఇస్తే డెఫినెట్గా ఆన్ బిహాఫ్ ఆఫ్ మేనేజ్మెంట్ వీల్ టేక్ ప్రాపర్ యాక్షన్. ఎందుకంటే మాకు ఎవరైనా ఒకటే రైట్. సో వాళ్ళు ఇప్పుడు వచ్చి నాకు ఇప్పుడు చెప్తే నాకు ఐ కెనాట్ టేక్ యాక్షన్ అండ్ ఎనీథింగ్ ఇమీడియట్లీ. నాకు రాసి తీసుకొచ్చి ఇస్తే డెఫినెట్గా నేను అది ఇన్వెస్టిగేట్ చేసి ఇప్పుడు పరిశీలించి వాళ్ళకి ఏది నిజమా కాదు చేసుకుని అప్పుడు వీల్ టేక్ ప్రాపర్ యాక్షన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మేనేజ్మెంట్. అంటే సహజంగా ఇటు విద్యార్థుల మీద లెక్చరర్స్ వేధింపులు పాల్పడుతున్నారు అని అంటారు. కానీ ఇక్కడ విద్యార్థిని మీద పాల్పడ్డారనేది ఒక ఆరోపణ అనేది వస్తూ ఉంది. ఆ మేడంని ఏమన్నా అడిగారా? ఇప్పుడు ఇంత జరిగింది, అబ్బాయి చనిపోయాడు, ఆ మేడంని ఏమన్నా ఒకసారి ఏమన్నా కనుక్కున్నారా? ఆమె ఏమన్నా చెప్పిందా? సార్ అది ఇప్పుడే తెలిసింది. నేను అదేదో నేను రైటింగ్ ఇస్తే నేను ఒక గబుక్కమని ఇంకో ఆడవాడు కాబట్టి గబుక్కమని నేను అంత వేరంగా నేను అడగకూడదు కూడా. నాకు ఇన్ రైటింగ్ ఏదైనా ఎవిడెన్స్ వచ్చింది అనుకోండి, అప్పుడు అది ఎవిడెన్స్ తీసుకొని ఇదిగో అమ్మాయి నీ మీద ఇలాగ అలిగేషన్ వచ్చింది, నాకు ఏంటి ఎక్స్ప్లెనేషన్ చెప్పి నేను అడగలను. నేను అడిగిన తర్వాత డెఫినెట్గా అది నాకు ప్రూవ్ అయితే మాత్రం వీల్ టేక్ అన్ యాక్షన్. అంటే వాళ్ళు ఆ మేడంని అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలనేది ఒక డిమాండ్ చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు రిటర్న్గా మీకన్నా పోలీసులకి కంప్లైంట్ చేయాలి. మీరేమన్నా అంటే పోలీసులకు సంబంధించి మీరేమన్నా మీ తరపు నుంచి వాళ్ళకి ఏమన్నా సమాచారం అందించారా? ఏంటి ఎట్లా? సార్ నేనైతే ఏం అందించలేదు, మాకైతే తెలియదు. ఏదైనా నాకు ఈ ఇన్ఫర్మేషన్ నాకు ఇప్పటి వరకు నోటు ద్వారా జరుగుతుంది అంతా కూడా. నాకు ఏదైనా రైటింగ్ వస్తే నేను కూడా ఏదైనా యాక్షన్ తీసుకోవడం వాళ్ళ మాది తీసుకోవడం ఏదైనా చెప్పడం చేయగలను నేను. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఇది అధికారికంగా విద్యార్థులను గనక మాకు సమాచారం అందించి మాకు గనక ఎవిడెన్స్ అందజేసినట్లయితే ఖచ్చితంగా ఆ మహిళా లెక్చరర్ ఎవరైతే ఆరోపిస్తూ ఉన్నారో ఆమె మీద మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఇప్పటి వరకు వాళ్ళు నోటి మాట ద్వారా చెప్పారు కానీ రాతపూర్వకంగా ఇవ్వలేదు. ఖచ్చితంగా వాళ్ళు మాకు రాతపూర్వకంగా అందజేసినట్లయితే వారి మీద కఠిన చర్యలు అయితే అవలంబిస్తామంటూ ఇక్కడ ఉన్న కళాశాల యాజమాన్యం చెప్తూ ఉంది. కెమెరా పర్సన్ నరేష్తో జార్జ్ 10 టీవీ విశాఖ నుంచి.